వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాక్ అనే కంటే కూడా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారనలేము. ఎందుకంటే బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు జనసేనకి వెళ్ళిపోతున్నానని ప్రకటించడం, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం. వాస్తవంగా తనని ఇప్పటిదాకా లిస్టుల్లో అకామిడేట్ చేయలేదు. మచిలీపట్నానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పేరు ప్రపోజ్ చేస్తారన్నటువంటిది ఉంది, కానీ అది జరగలేదు. ఈ దఫా అక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ఇస్తారన్నటువంటి ప్రచారం ఉంది. బాలశౌరిని అయితే పక్కన పెడుతున్నారు, ఆయన్ని ఎమ్మెల్యేగా అవనిగడ్డకు పెడతారన్నటువంటి ప్రచారం ఉంది. బట్ అది ఏంటన్నది తెలియదు, కానీ ఒక ప్రచారంలో ఉన్నటువంటి మాట ఎంతవరకు వాస్తవమో తెలియదు. అది బాలశౌరి ధృవీకరించాలి, లేకపోతే ఎవరైనా చెప్పాలి. కానీ బాలశౌరి టికెట్ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరితో టచ్లో ఉన్నావో వాళ్ళ దగ్గరే టికెట్ తీసుకో అని జగన్ చెప్పారు, లేకపోతే జగన్ తరపున వాళ్ళు చెప్పారు అన్నట్టు. అంటే బాలశౌరి జనసేనతో టచ్లో ఉన్నారన్నటువంటి విషయం జగన్కి తెలుసు అన్నటువంటి పాయింట్. అయితే తాజాగా ఆయన రాజీనామా ప్రకటించడం, ఆ పైన జనసేనలో చేరుతున్నానని ప్రకటించడంతో మొత్తం ఇష్యూ క్లారిటీ వచ్చేసింది. జనసేనకు ఒక పెద్ద బోనస్ అని చెప్పాలి.